స్టిచ్చింగ్ చేయడం ఎంత బాగా వచ్చినా సరే కొన్ని శారీస్కి అయితే ఫాల్స్ కుట్టడం చాలా కష్టమవుతుంది. మెయిన్లీ జార్జెట్ శారీస్ అన్నమాట. ఒకవైపు కుడతా ఉంటే ఇంకోవైపు జారిపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటి జార్జెట్ శారీస్ అన్నీ కూడా అసలు శారీ ఫాల్ కుట్టడం కూడా రాని వాళ్ళకి కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఫాల్ని అయితే ఫస్ట్ తడిపేసుకొని ఎండబెట్టుకొని దాన్ని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని తర్వాత దాన్ని కొంచెం పైన ఒక్క లేయర్ మళ్ళీ ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీకి చివరి అంచు నుంచి హాఫ్ అనమాట. నేను జిగ్జాగ్ వేస్తున్నా, నార్మల్ స్టిచ్ కాదు, జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటున్నాను. శారీ కట్టు కొంగు నుంచి ఒక 3-4 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఫస్ట్ ఎడ్జ్ వైపు వేసుకోండి స్టిచ్ అనేది స్ట్రైట్గా. ఇది ఎవరికైనా వచ్చేసిద్ది, బట్ అవతల సైడ్ ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు అనేది జారిపోయిద్ది కనుక. సో ఈ మిడిల్ పార్ట్లోకి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక సెట్ అవుతుంది అనమాట. అక్కడ మనకి సెట్ అయ్యి మళ్ళీ కొత్తగా స్టిచ్ చేస్తున్నట్టు ఉంటుంది. మిడిల్ కాదు, ఒక 5 ఇంచెస్ తర్వాత వేసుకోండి. మళ్ళీ 5 ఇంచెస్ 6 ఇంచెస్ గ్యాప్లో స్టిచ్ వేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకోసారి స్టిచ్ అయితే అదే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. 2 టైమ్స్ ఫోల్డింగ్ చేసుకోవడం ఏంటంటే మీకు సైడ్కి అటు ఇటు జరగకుండా ఫిట్గా ఉంటుంది అన్నమాట. సో చూడండి, ఒకసారి అయితే కుట్టేసుకున్నాం కదా. సో ఇలా వచ్చిందనమాట. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా స్టిచ్ చేసినప్పుడు ఇలాగే పర్ఫెక్ట్గా సేమ్ ప్లేస్లోని ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట. సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయండి. సారీ ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉండేటట్టే చూసుకోండి. సో ఇదన్నమాట, ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. శారీ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఓపెన్ సైడ్ ఎటువైపు ఉంటుందో అటువైపు పెట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ టేబుల్ లేదు, నేను ఓన్లీ నార్మల్గా పెట్టేసుకొని కుడుతున్నాను. దానికి టేబుల్ చేపించాలి ఇంకా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, సేమ్ ఫోల్డింగ్ దగ్గర మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా వచ్చేటట్టు ఈక్వల్గా వచ్చింది కదా. సో ఐరన్ చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్గా వచ్చేస్తుంది అనమాట. సో సెకండ్ ఇది కూడా అంతే అండి. ఫస్ట్ ఫోల్డింగ్ అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫోల్డింగ్ కూడా ఇప్పుడు అటువైపు అంటే మనకి ఆపోజిట్ వైపు ఫస్ట్ది ఏం చేశానంటే మన వైపు వచ్చేటట్టు చూసుకున్నాను. ఇది ఏంటంటే మన సైడ్ నుంచి అటువైపు సైడ్ ఫ్రంట్ సైడ్ వెళ్ళేటట్టు చూసుకున్నాను అనమాట ఫోల్డింగ్. అలా చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా అటు ఇటు కదలకుండా ఫాల్ అనేది అలా ఉంటుంది క్లాత్ కూడా. సో ఇది అనమాట ఈ చిన్న ట్రిక్. బట్ మీకు నచ్చితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి. అసలు బట్టలు కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఫాల్ అయితే కుట్టేస్తారు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుట్టడం అనేది మీకైతే వచ్చేసిద్ది. ఫస్ట్ కాటన్ శారీస్ మీద ట్రై చేయండి, తర్వాత ఇలాంటి సిల్క్ శారీస్ మీద ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేది. మీరు శారీస్ మీద కాకుండా వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని దాని మీద ప్రాక్టీస్ అయితే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట. తర్వాత శారీస్ మీద ప్రాక్టీస్ అవ్వచ్చు. సో స్టిచ్ అయితే వేసేసుకున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత నీట్ ఫినిష్ వచ్చిందో. సో ఇలా అన్నమాట. ఇది స్టోన్ వర్క్ శారీ. సో చిన్న స్టోన్స్ ఉన్నాయి. సో ఏవైనా సూది ఇరిగిపోయింది అనుకుంటే స్టోన్ని స్మాష్ చేయండి. ఏదైనా చిన్న దీంతో స్మాష్ చేసి తర్వాత స్టిచ్ చేయండి, లేదంటే సూదులు అయితే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి కూడా సూదులు విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూసారా ఎంత నీట్ పర్ఫెక్ట్ వచ్చిందో. ఐరన్ చేసుకోవడం మర్చిపోకండి. ఐరన్ లేకపోతే దాన్ని ఫోల్డ్ చేసి ఏదైనా వెయిట్ పెట్టండి, పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. సో ఇది అనమాట, ఎంత నీట్గా వచ్చింది చూసారా. టైలరింగ్ కోసం అయితే పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదండి. ఇలాంటి చిన్న టిప్స్తోనే మంచిగా మనం టైలరింగ్ చేసుకోవచ్చు. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.